ప్రస్తుతం ప్రపంచం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది. మంచు కొండలు సైతం కరిగిపోవడంతో భూమి మీద సముద్ర మట్టం రోజురోజుకు పెరిగిపోతోంది. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే ఎండలు ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే టారెత్తిస్తున్నాయి. దీంతో ఇప్పుడే ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వాతావరణ మార్పులతో త్వరలో ప్రపంచం మరో ముప్పుకు గురవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు నిజమవ్వబోతున్నాయంటున్నారు ఉత్తరాఖండ్ ప్రజలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే పూసే పువ్వులు ఇప్పుడు ఫిబ్రవరిలో వికసించడం చెడుకు సంకేతంగా భావిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో పెరిగే బుర్షాన్ చెట్టు పువ్వులు ఎప్పటిలా కంటే ఈసారి ముందే వికసించాయి. ఈ చెట్టు పువ్వులు ముందే వికసిస్తే ఆ సంవత్సరంలో ఎన్నో విపత్తులు వస్తాయని, వాతావరణ సంక్షోభం ఎదురవబోతోందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర వృక్షమైన ఈ బుర్షాన్ ఊహించిన దానికంటే ముందుగానే వికసించడంతో ఇప్పుడు శాస్త్రవేత్తలతో పాటు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా రోడోడెండ్రాన్ అని పిలువబడే ఈ చెట్లు ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఎర్రటి పువ్వులతో ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఈ పువ్వులు ఎక్కువగా మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రమే వికసిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం భారీ మార్పు కనిపిస్తోంది. నెల రోజుల ముందుగానే ఈ పువ్వులు వికసించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్టు పువ్వులు ఎప్పుడు ముందు పూసినా అది అనర్థాలకు సంకేతమని చెబుతున్నారు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఈ చెట్టు ముందుగా వికసించిందని శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.